ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డిసెంబర్ 6న వస్తుందా రాదా ఈ డౌట్ చాలా కాలంగా ఉన్నా పోస్ట్ పోన్ గ్యారంటీ అన్న ధీమాతో సినిమా ఇండస్ట్రీ ఉంది. పుష్ప 2 మేకర్స్ బయటకు చెప్పకపోయినా ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం వాయిదా గ్యారంటీ అన్న నమ్మకంతో ధైర్యంతో ఉంది. పుష్ప 2 అనుకున్న డేట్ కి రాదన్న భరోసా వీళ్ళకెవరిచ్చారు? హావ్ ఎ లుక్. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కు వెళ్లిపోయింది. రిలీజ్ కి ఇంకా 4 నెలలున్నా అప్పటికీ రాదని ఫిలిం వర్గాలు తేల్చేశాయి. ఆ మధ్య క్లైమాక్స్ స్టార్ట్ చేసిన షూటింగ్ చకచకా సాగుతున్నా డిసెంబర్ 6న బొమ్మ పడడం కష్టమేనట. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6ని రావాలని బన్నీ పట్టుబడుతున్నా సుకుమార్ మాత్రం ససేమిరా అన్నాడని, స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడట. రిలీజ్ డేట్స్ మారుతున్నా లెక్కల మాస్టర్ చెక్కుడు మాత్రం ఆగడం లేదు. పుష్ప 2 ఆలస్యానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. డేట్స్ క్యాన్సిల్ అయితే ఫహద్ ఫాజిల్ కాల్ షీట్స్ దొరకడం కష్టం. ఈ మలయాళ నటుడిచ్చిన డేట్స్ చాలా సార్లు వేస్ట్ అయిపోయాయి. చేతినిండా సినిమాలతో ఉన్న ఫాజిల్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. మరోవైపు ఐటమ్ సాంగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఐటమ్ గర్ల్ గా ఇంకా ఎవరిని సెలెక్ట్ చేయలేదు. డిసెంబర్ 6న పుష్ప 2 రాదన్న నమ్మకంతో కొందరు నిర్మాతలున్నారు. ఇన్నర్ టాక్ తెలిసింది కాబట్టే తండ్రి కొడుకులు బ్రహ్మానందం గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మ ఆనందంను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పుష్ప 2 వంటి పెద్ద సినిమాను పెట్టుకుని చిన్న సినిమా ఫైటింగ్ కు దిగదు. బ్రహ్మ ఆనందం వస్తోందంటే పుష్ప 2 రాదని అర్థమే. పుష్ప 2 పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో ఇంతకాలం వెయిట్ చేసిన హిందీ నిర్మాతలు డిసెంబర్ 6న చావా మూవీని తీసుకొచ్చేస్తున్నారు. విక్కీ కౌశల్ రష్మిక జంటగా నటించిన హిస్టారికల్ మూవీ చావా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించారు. పుష్ప 2 రాదన్న నమ్మకమా, లేదంటే వచ్చినప్పుడు డేట్ మార్చుకుందాంలే అన్న ఆలోచన? ఏదైతేనే పుష్ప 2 ఖర్చు వేసిన డిసెంబర్ 6ను చాలా సినిమాలు కబ్జా చేస్తారు.